కర్మ కాలిపోతే ఎవరో కాపాడలేరు. అదే పరిస్థితి ఈరోజు. దిక్కు తోచటం లేదు. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాపాడే నాదుడే లేడు. ఎందుకంటే అంత దారుణమైన దరిద్రమైన దేశంలో పుట్టడం వాళ్ళు చేసుకున్న కర్మ అని చెప్పి వాళ్ళే వాపోతున్నారు. చూడండి ఒకసారిగా పాక్ ముస్లింలు అడుక్కు తింటున్నారు. ఏం చేస్తారు? ఏం చేయలేని పరిస్థితి. పాక్లో తీవ్ర సంక్షోభం, ఆర్థిక సంక్షోభం మామూలు సంక్షోభం కాదు. మరి దీని మీద భారత్ మీద యుద్ధానికి వచ్చారు. ఏం చేశారు? అప్పటికి కూడా ప్రజలను ఏమనలేదు భారత్. వీళ్ళనే అటాక్ చేసింది, ఉగ్రమూకల్ని, ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసింది. సరే, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని యుద్ధాన్ని కూడా ఆపింది. యుద్ధాన్ని ఆపినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక సంక్షోభాలు తీరిపోతాయా? తీరవు. ఎవరు చేయాలండి అది? ఆ ప్రభుత్వాలు చేయాలి. వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ప్రజల్ని. ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. ఇంట్లో తండ్రిలాగా అన్నలాగా చూడాలి. ఆ పరిస్థితి ఉందా? రోడ్డుకు వదిలేశారు. ఎంత దారుణమైన విజువల్స్ అంటే చాలా ఇబ్బందికర విజువల్స్. ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చులకన అయిపోయారు. ఎలాంటి పరిస్థితులు ఆడుకుంటారు? ప్రజలు తిండి లేని స్థితిలో ఈరోజు పాకిస్తాన్లో చాలామంది ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా పరిస్థితి అలాగే అయిపోయింది. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చేసిందండి. పాకిస్తాన్లో చాలామంది ఖాళీ అవుతున్నారు. ఎందుకంటే బలూచిస్తాన్ ఒక పక్క కేసేస్తున్నది. స్వతంత్రంగా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. మొక్కలైపోయిన పాకిస్తాన్ వాళ్ళు చేసుకున్న తప్పులకి ఇన్నాళ్ళకి పాపం పండింది అంటున్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఇదే తీరి, ఇదే తత్వం, ఇదే ఆలోచన, ఇదే దుర్మార్గం, ఇదే దుష్టపాలన. ఒకటి కాదు, రెండు కాదు, ఎవరు వచ్చినా సరే ఇదే పరిస్థితి. వాళ్ళ స్వార్థం కోసం అక్కడ ప్రజలను బలి చేస్తున్నారు. పాక్ ముస్లింలను అడుక్కు తినేలా చేస్తున్నారు. మిగతా దేశాల్లో ఈ పరిస్థితి ఎందుకు లేదు? ఎక్కడెక్కడో చూస్తుంటాం ఆ సోమాలియా ఇలాంటి వాటిల్లోని బ్యాక్వర్డ్ కంట్రీస్. కానీ ఆ పరిస్థితి ఇక్కడే వచ్చింది, పాకిస్తాన్లో. పక్క దేశాలు ఎంత హ్యాపీగా ఉన్నాయండి? ఇండియా ఎంత హ్యాపీగా ఉన్నది, ఇంకా చాలా దేశాలు ఎంత హ్యాపీగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది? అవి రోజు రోజుకి అభివృద్ధి పదంలో బాటలు వేస్తుంటే వీళ్ళు ఉగ్రమోకల్ని పెంచి పోషించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపుకుంటా వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. అది వాళ్ళకి శాపంగా మారింది. అక్కడ ప్రజలకి, అక్కడ పౌరులకి. విదేశాలకు పోవాల్సిన పరిస్థితి దేనికి వస్తుంది? విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళడం చూసాం. అడుక్కోవడానికి విదేశాలకు వెళ్ళడం అన్నది ఇక్కడే చూస్తున్నాం. అంటే ఆ స్థితికి దిగజారిపోయేలా చేశారు. దయనీయ స్థితిలో పాక్ ప్రజలు బతుకు తెరువుల కోసం విదేశాలు వెళ్ళి ఉంటున్నారట. ఇక పాకిస్తాన్లో పెరుగుతున్న బిచ్చగాళ్ళు, పాకిస్తాన్లో బిచ్చగాళ్ళు వేలగా పెరిగిపోతున్నారట. ఆధారం లేదు, అడుక్కోక ఏం చేస్తారు? చంపుకోలేరు కదా. ఇంకా ఏం చేస్తారంటే ఉన్మాదులుగా మారుతుంటారు. తిండి కోసం కొట్టుకుండి, తిండి కోసం దొంగతనాలు చేసి, తిండి కోసం ఇంకా వేరేవేవో చేసి బతకాల్సిన పరిస్థితుల్లోకి నెట్టేశారు దేశాన్ని. అదే వాళ్ళ ఆగ్రహం. ఎందుకు తిరగబడతారండి ఏ ప్రజలన్నాని? ఆ దేశ ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు? వాళ్ళు మంచిగా పాలన చేసి, మంచిగా ఆలోచించి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తే ఎవరైనా తిరగబడతారా? ఏదైనా ప్రాబ్లం వస్తే చిన్న ఆందోళన వరకు వెళ్తారు, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటారు. అది మన భారతదేశంలో రెగ్యులర్గా చూసేది నిరసన. అంతేగాని దొరికినట్టుగా బాధేసి ఆర్మీలు పరుగులు పెట్టించి పాకిస్తాన్ రాజకీయ నాయకులు పరుగులు పెట్టించేస్తారంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ అయిపోయారు, ఇంకా భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు అనుకున్నారు. సస్తే సత్యం అనుకుండి తెగిస్తున్నారు. అందుకనే పరుగులు పెట్టిస్తున్నారు వాళ్ళని. ఇక సౌదీ, దుబాయ్తో సహా పలు దేశాల్లో పాక్ బెగ్గర్స్. దుబాయ్ లాంటి దేశాలు, సౌదీ లాంటి దేశాలు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళకి అంతగా చదువు సంజలు ఏముండి అద్భుతంగా చేసేది కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి తప్పించి చాలామందికి ఆధారం లేదు. ఆ దేశమే చూసుకోవాలండి. బిచ్చగాలనో లేదా ఇంకొకరినో వాళ్ళందరినీ ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ఏదో వెల్ఫేర్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. అది కదా ప్రభుత్వ లక్ష్యం. అందుకనే కదా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అందుకనే కదా వాళ్ళని అందరాలు ఎక్కిస్తారు. అందుకనే కదా కుర్చీలు ఇస్తారు. అది మర్చిపోయి దాన్ని వదిలేసి మేము తప్పుడు దారుల్లో వెళ్తాము, చెడు మార్గాల్లో వెళ్తాం అంటే వాళ్ళ కుటుంబ విషయం అనుకోండి, చేసుకోవచ్చు. ఇది ఒక దేశ విషయం, కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం. దాన్ని మరిచిపోయి ఈ రకంగా బరితెగించి వాళ్ళ పతనానికి వాళ్ళే స్క్రిప్ట్ రాసుకున్నారు. సో దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? అక్కడ ప్రజలు. అడుక్కు తింటున్నారు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి టైటిల్? ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి?
ఉపాధి లేక అడుక్కుంటున్న పాక్ ముస్లింలు, బిచ్చగాళ్ల గణాంకాలను వెల్లడించిన పాక్ మంత్రి. మళ్ళీ దీన్ని చూడండి, బిచ్చగాళ్ళు ఎంతమంది ఉన్నారు సిగ్గు లేకుండా, మా దేశంలో ఎంతమంది బిచ్చగాళ్ళు ఉన్నారని చెప్పి గణాంకాలను కూడా ఒక మంత్రి చెప్తున్నాడంటే పాకిస్తాన్ మంత్రి, ఇంకా ఏం చేయాలి? ఇదే కదా తిరుగుబాటుకి కారణం, ఇదే కదా వాళ్ళ రక్తం మరిగిపోవడానికి కారణం, ఇదే కదా రెచ్చిపోవడానికి కారణం. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఎవరైనా బిచ్చగాళ్ళ లిస్టులు చెప్పుకుంటారండి గణాంకాలు ఎంతమంది ఉన్నారని? అంటే వాళ్ళని ఏ రకంగా చూడాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి? పోనీ అందరినీ కాదు, కొంతమందిని అన్నా సరే చేసే పరిస్థితి ఉందా? ఇంకా రోడ్ల మీద తరుగుతున్నారు అడుక్కు తినండి అని. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులకు కోట్లాది రూపాయలు ఇస్తున్న పాక్ ప్రభుత్వం. ఉగ్రవాదులకి కోట్లాది రూపాయలు. పేదరికాన్ని పట్టించుకోరు. బిచ్చగాళ్ళలో ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళ గ్రూపుల్లో కొంతమందిని చేరమంటున్నారు. మీరు అడుక్కు తినండి, మాకేం సంబంధం లేదు, సస్తే సావండి అని. దీంతో రగిలిపోతున్న పాక్ ముస్లింలండి. ఇలాంటివన్నీ చూసి వాళ్ళు రగిలిపోతున్నారు. లేకపోతే ఎంతకాలం లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత తిరుగుబాటు వస్తున్నది, ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నది? కారణాలు ఇవే. పాక్ ప్రభుత్వం చేసిన తప్పులు సామాన్య ప్రజలను అతి నీచంగా, అతి క్రూరంగా, చండాలంగా ఆలోచనలతోటి వాళ్ళని రోడ్ల మీదకి వదిలేయడం. మరొక వైపు ఉగ్రమూకలకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. బయటకి పడుతున్నాయి కదా, నీకు తినడానికి గింజ లేదు, నువ్వేమైనా కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంకా నువ్వు ఏమి రెచ్చగొడదామని చూస్తావు, ఏది ప్రేరేపించడానికి చూస్తున్నావు, ఎంతకాలం నీ ఆటలు సాగుతాయి అంటున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల కోట్ల రూపాయలు ఇవ్వడం కాకుండా పేదరికాన్ని పట్టించుకొని పాక్ ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో పాక్ బెగ్గర్సే ఎక్కువ. ఇంకెంతకంటా ఏం చేయాలండి? ఇప్పుడు మన ప్రపంచ దేశాలన్నీ ఏం చెప్పుకుంటాయి? భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే హైయెస్ట్ శాలరీ పే చేస్తున్న వాళ్ళు, అన్ని రంగాల్లో కూడా టాప్ మోస్ట్ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలోనూ కూడా భారత్ సేవలు ఉంటాయి. భారత్ పౌరులు అందులో నియమించబడతారు. కానీ ఇక్కడేంటి, అన్ని దేశాల్లోని ఎక్కువగా అడుక్కు తినేవారు పాక్ ముస్లింలేట. ఆ మంత్రి చెప్తున్నాడు. ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం ఇది! ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ఎంత సిగ్గు లేకుండా ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో పాక్ బెగ్గర్సే ఎక్కువ. బిచ్చగాళ్ళ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాక్ పరువు పాయే. ఇప్పుడు పోవడం ఏంటి, ఎప్పుడో పోయింది, ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏం లేదు. ఇక గత 16 నెలల్లో సౌదీ అరేబియాకు 5,000కు పైగా పాకిస్తానీ యాచకులు బహిష్కరణ. వీళ్ళు రోజు రోజుకి పెరిగిపోతుంటే మాకిందికి రా బాబు, ఇదంతా నీ పెంటంతా ఈ దరిద్రం అంతా అని చెప్పి అక్కడి నుంచి బహిష్కరించేశారు. బిచ్చగాళ్ళను కూడా అడుక్కోనివ్వకుండా పాకిస్తాన్ రా బాబు వీళ్ళంటే వాళ్ళని కూడా బహిష్కరిస్తున్నారు అంటే నీ పరువు ఏమవ్వాలి? ఇదో దేశంలో చూడాలా? ఇదో దేశంలో చూస్తారా ఎవరన్నాని? అరే అడుక్కోవడానికి ఎవరన్నా వచ్చినప్పుడు మనమన్నా రోడ్ల మీద వెళ్తుంటే చాలామంది ఉంటారు బిచ్చగాళ్ళు. సరే మనకి తోచిన కాడికి రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఏదో ఇస్తాం. లేకపోతే ఇంటికి ఎవరన్నా వచ్చి అడుక్కోవడానికి వస్తే తీసుకొని అన్నం పెడతాం. అంతేగాని వాళ్ళు తరిమి కొట్టి బహిష్కరిస్తారండి ఆ వీధి నుంచి? ఎక్కడన్నా ఉంటుంది సంస్కృతి? ఎవరన్నా అలా చేస్తారా మానవత్వం ఉన్నవాళ్ళు? కానీ వీళ్ళని చేస్తున్నారంటే వీళ్ళకి లేదని, అది వాళ్ళ మనుషుల్లా చూడటం లేదు, మానవ మృగాల్లా చూస్తున్నారు, ఉగ్ర మోకల్లా చూస్తున్నారు. అమ్మో దాంతో స్నేహం చేయకూడదురా, పావును పక్కన పెట్టుకోకూడదు, మనం కానీ దాన్ని పాలు పోసినా సరే అది కాటే వేస్తుంది అంటున్నారు. ఇది కదా దారుణమైన పరిస్థితి. 16 నెలల్లో సౌదీ అరేబియాకు 5,000కు పైగా పాకిస్తానీ యాచకులు బహిష్కరణ. ఇరాక్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ దేశాల్లో పెద్ద సంఖ్యలో పాకిస్తానీ యాచకులు. ఇది ఒకటే కాదు, ఇరాక్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారు, ఒమన్ దేశాల్లో భారీగా ఉన్నారట వీళ్ళు యాచకులు. యాచకులు లిస్టు రిలీజ్ చేసిన పాక్ మంత్రి నఖ్వీ. ఇది చూడండి, ఆయన మళ్ళీ లిస్టు కూడా తయారు చేశాడు. ఇదిగో మా వాళ్ళు ఎంత అద్భుతంగా ఇతర దేశాల్లో సూపర్గా అడుక్కుంటున్నారు అని చెప్పి. ఎంత నీచంగా ఉంటున్నాయంటే ఇవి డిస్కస్ చేయడానికి అసహ్యంగా ఉంటున్నది. సౌదీలో 5,033 మంది బిచ్చగాళ్ళ బహిష్కరణ, నేను ముందు చెప్పినట్లుగా. ఇక 5 దేశాల్లో భిక్షాటన చేస్తున్న 369 మంది పాకిస్తానీలు అరెస్టు. భిక్షాటన చేస్తున్న వాళ్ళని 5 దేశాల్లో అరెస్టు చేశారు. 16 నెలల డేటా ఆధారంగానే బిచ్చగాళ్ళ లెక్కలు. ఇది కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో 16 నెలల డేటా ఇది. విదేశాల్లో యాచకులు సింధ్, పంజాబ్కి చెందిన వారే. తీర్థయాత్రల ముసుగులో విదేశాలకు వెళ్ళి
భిక్షాటన చేసుకుంటున్నారు వీళ్ళు. చూడండి, ఇదొక స్కెచ్. ఇప్పుడు ఏ దేశం వాళ్ళన్నా వేరే దేశాలకి యాత్రికులుగా వెళ్ళొచ్చు. మనం కూడా కొన్ని కొన్ని దేశాలకు వెళ్తుంటాం కదా యాత్రలుగా, వచ్చేస్తాం. కానీ వీళ్ళు అది కాదు, ఆ ముసుగులో వెళ్ళి అక్కడ భిక్షాటన పేరుతో ఏదో విధ్వంసం చెయ్యకపోతారా అనే భయం అయితే వాళ్ళకి ఉన్నది. కొంతమందిని అరెస్టులు చేస్తున్నారు, కొంతమందిని బహిష్కరిస్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. ఇంకెంతకంటే అవమానకరమైన పరిస్థితి ఉంటుందా? ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి వార్త విన్నామా? ఎక్కడైనా ఇలాంటి వార్త చూసామా? బిచ్చగాళ్ళను కూడా తరిమి కొడుతున్నారంటే ఒక పాకిస్తాన్కి అది సాధ్యమైంది. పాకిస్తాన్ ముస్లింలు కాబట్టి వాళ్ళని పంపిస్తున్నారు, వేరే దేశంలో పంపించరు. వేరే దేశంలో ఆ రకంగా వెళ్ళరు కూడాని. చావో బతుకు ఎక్కడే తేల్చుకుందాం అనుకుంటారు, కానీ విదేశాలకు వెళ్ళి అడుక్కోవడం ఏంటబ్బా దరిద్రం కాకపోతే, ఇంకెంతకంటే నీచం కాకపోతే. అసలు ఆలోచన ఎలా వస్తుంది? చావైనా బతుకైనా గౌరవంగా బతకాలి. లేదు గౌరవం లేదనుకోండి, ఓకే, కష్టమో నష్టమో ఏదో ఎవరినో యాచించుకుంటూ వేరే రకంగా బతికే వాళ్ళు ఉంటారు. లేకపోతే పని చేసుకునే వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకోవచ్చు. కూలి పనులు చేస్తే డబ్బులు రావా? ఈరోజు కూలి పని చేసుకున్న వ్యక్తికి ఒక సామాన్యమైన ఉద్యోగం చేసే వ్యక్తి కంటే ఎక్కువ వస్తున్నది. ఎందుకంటే అన్ని కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. రోజుకి 500, 1000 రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువే అనుకుంటాను. ఎమర్జెన్సీ అయితే 1500, 2000 కూడా తీసుకుంటారు. 40,000, 50,000 నెలకు వాళ్ళకి డైలీ ఆ పని చేసుకుంటేనే. 8 గంటల పనే, 24 గంటలు ఏం చేయనవసరం లేదు. అంత డిమాండ్ ఉన్నది వాళ్ళకి. కానీ పని చేయరు, అడుక్కుంటారట విదేశాలకు వెళ్ళి. ఇక తీర్థయాత్ర ముసుగులో విదేశాలకు వెళ్ళి భిక్షాటన, ఉమ్రా యాత్ర ముసుగులో సౌదీ అరేబియాకు వెళ్ళి బెగ్గింగ్, గిన్నెలు పట్టుకుని భిక్షాట చేస్తున్న పాక్ ముస్లింలు. ఇది వీళ్ళ పని. ఎందుకంటే అక్కడ అరబ్ షేకులు ఉంటారు, బాగా డబ్బులు ఉంటాయి, ఫ్రీగా మాట ఈజీగా వచ్చేస్తుంది. తోటోడు అంటే తోటి కులస్తుడో లేకపోతే కోటి మతస్థుడు అంటే సరికి ఆటోమేటిక్గా కొంతమందికి అది ఉంటుంది ఆ సింపతి, సర్లే మనోడే కదా అని. సో అది వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటే సోమరపోతుల్లో తయారయ్యి అడుక్కోవడానికి విదేశాలకు వెళ్ళి ఇదిగో బొచ్చు పెట్టుకుని అడుక్కుంటున్నారు. ఇది ఆ దేశ మంత్రి చెప్తున్నాడు సిగ్గు లేకుండా. మా వాళ్ళు విదేశాలకు వెళ్ళి సూపర్గా అడుక్కుంటున్నారు, ఇది మా దేశం పాకిస్తాన్ అసలు సూపరు, మేము ఎలా పాలన చేస్తుంటాము, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంతమంది బహిష్కరించుకున్నారు, మాకేమీ లేదు, మాకు చీమ కుట్టినంత ఉండదు, మా బతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే, ఉగ్రమూకలను ప్రేరేపిస్తాము, ఇక్కడ ప్రజలకేమో మంచి చేయకుండా వాళ్ళని ఏమైనా అడుక్కోమని చెప్పి విదేశాలకు పంపిస్తాము, వాళ్ళు సూపర్గా అడుక్కుంటున్నారు, మేము ఇక్కడ ఈ రకంగా భోగాలు అనుభవిస్తాము. ఎవరో ఒకరి మీద విద్వేషంలు చూపించుకుంటా, కక్షపూరితమైన చేసుకుంటా, పరువు తక్కువ పనులు చేసుకుంటా, చివాట్లు తిని వణుకుపోయి ఈ రకంగా చావు దెబ్బలు తిని కన్ను లొట్టబోయేలా బతుకుతాము, మాకే మాత్రం సిగ్గు లేదు, ఉండదు కూడా అని చెప్పి బల్లగుద్ది మరీ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇది వాళ్ళ బతుకులు.